హాయ్. ఈరోజు మనం ప్రిపరేషన్ టైంలో ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి చదవాలా, లేదంటే కంబైన్డ్ చదవాలా, లేదంటే విడివిడిగా చదవాలా అన్న డౌట్లు చాలామందికి ఉంటాయి. అది వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి సిలబస్లో రెండు సిలబస్లు అర్థం చేసుకున్న అవగాహనను బట్టి కొందరు ప్రిలిమ్స్ మెయిన్స్ చదువుతూ ఉంటారు, కొందరు ఓన్లీ ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ చదువుతూ ఉంటారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. అయితే ఈరోజు ఈ వీడియో ఉద్దేశం ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో మెయిన్స్ ప్రిపరేషన్లో బేసిక్ తేడాలు ఏమున్నాయన్నది ఈరోజు డిస్కషన్. ఇక్కడ నేను 5 పాయింట్లు రాసిన అనమాట, 5 తేడాలు. ఒకటవది క్లారిటీ వర్సెస్ బర్డ్ వ్యూ. అంటే ఇక్కడ ప్రధాన అసంప్షన్ ఏంటంటే మెయిన్స్ రాస్తున్నాం అంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను కాబట్టి మెయిన్స్కి వెళ్ళే వాళ్ళు ప్రిలిమ్స్ ఆల్రెడీ చదివి ఉంటారు అన్న దీంట్లోనే వెళ్తున్నాను. అయితే మొదటి పాయింట్ క్లారిటీ వర్సెస్ బర్డ్ వ్యూ. అంటే ప్రిలిమ్స్లో కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. అంటే ఆస్పిరెంట్స్ చదివేటప్పుడు ఏదైతే పాపులర్గా అంటే ఎక్కువ మంది ఎక్కడైతే వదిలేస్తారో సిలబస్ ప్రకారం యూపీఎస్సీ అక్కడే పట్టుకుంటారు అన్నమాట. ఏ డీటెయిల్ అయితే మనం వదిలేస్తుంటామో ఓవర్లుక్లో ఆ డీటెయిల్ పట్టుకుంటాం. కాబట్టి అంటే మైన్యూట్గా క్రక్స్, వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ కానీ, లేదంటే కోర్ ఆఫ్ ది ఇష్యూ కానీ, ఇది ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్. వేరేజ్ మెయిన్స్లో ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అంటాం, మనకు క్లారిటీ వచ్చి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం బర్డ్ వ్యూతో ఎక్కువ చదువుతాం అన్నమాట, బ్రాడ్ సెన్స్లో. రెండో తేడా ఎక్స్టెన్సివ్ వర్సెస్ ఇంటెన్సివ్. అంటే ప్రిలిమ్స్లో రీడింగ్ లేదంటే ఏదైతే మెటీరియల్ మనం చదువుతుంటామో సబ్జెక్టు ఎక్స్టెన్సివ్గా విస్తారంగా చదవాలి, అవసరం వస్తుంది. అంటే ఎక్కడ ఏ క్వశ్చన్ రావచ్చో తెలియదు కాబట్టి. మెయిన్స్లో అట్లా ఉండదు, తక్కువ క్వశ్చన్స్. ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, ఇండస్ట్రియల్ సివిలైజేషన్ నుంచి టాపిక్స్ ఎన్ని ఉంటాయంటే మ్యాక్సిమం 6 ఉంటాయి. నువ్వు 6 చదివిన తర్వాత ఆ 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ 6-7 క్వశ్చన్ దాటి వెళ్తున్నాడంటే అది బౌన్సర్ క్వశ్చన్, అంటే అందరికీ టఫ్ అయి ఉంటుంది. కాబట్టి మినిమం ఆ 6-7 టాపిక్లు ఏవైతే ఉంటాయి అవి చదువుతాం మెయిన్స్లో. వేరే ప్రిలిమ్స్లో 6-7 టాపిక్లు కాదనమాట, మైన్యూట్గా పలానా సైట్లో ఏం దొరికింది, లేదంటే ఇది ఎక్కడ దొరికింది, పలానా డాక్యార్డ్ ఎక్కడ ఉంది, అంటే అట్లా చిందర వందరగా పట్టుంటుంది అనమాట యాక్చువల్గా మనకు కావాల్సిన పాయింట్స్. కాబట్టి మనం కవరేజ్ అనేది ఎక్కువ చేయాలి, అదే ఎక్స్టెన్సివ్ అనమాట. ఈ మూడో తేడా ఫోకస్డ్ రివిజన్స్. అంటే ప్రిలిమ్స్లో ఒక్కసారి నువ్వు ఫోకస్డ్గా చదివినావు అంటే మ్యాక్సిమం రివిజన్ చేయకపోయినా ఎగ్జామ్లో నీకు సబ్కాన్షియస్ మైండ్లో నీకు కనీసం ఎలిమినేషన్ అయినా మనం చేయగలుగుతాం అనమాట. ఇది కాదు, లేదంటే ఇది ఒకటి ఎలిమినేట్ చేయొచ్చు, 2 ఎలిమినేట్ చేయొచ్చు. అట్లా అంటే ఫోకస్ ఒక్కసారి చదివినా ఫోకస్డ్గా చదివితే యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. వేరే మన మెయిన్స్లో ఒక్కసారి చదివి వదిలేస్తే రీప్రొడ్యూస్ చేయడం అనేది కష్టం, రివిజన్స్ బాగా ఉండాలి. అంటే ఈ వీడియో మొత్తం నేను చెప్తున్నది అంటే ప్రిలిమ్స్ ఆల్రెడీ ఇవి చేసిన తర్వాతే మనం మెయిన్స్ వెళ్తాం. అంటే ఓన్లీ రీజన్స్ చాలు, ఫోకస్ అవసరం లేదు అన్నది నా పాయింట్ లేదు. ఆల్రెడీ మెయిన్స్ చదువుతున్నప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం ట్రై చేసి ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ థర్డ్ పాయింట్ ఫోకస్ వర్సెస్ రివిజన్స్. ఫోర్త్ పాయింట్ లెస్ సిలబస్ వర్సెస్ ఫుల్ సిలబస్. ఇది అంటే దీని అర్థం నా ఉద్దేశం, నువ్వు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలంటే ఒక 50% మార్క్స్ చాలు, అంటే ఉండే స్కోర్స్ని బట్టి మనం క్వాలిఫై మార్క్స్. కాబట్టి నువ్వు ఒక సబ్జెక్ట్ యాక్చువల్గా స్కిప్ చేసినా క్వాలిఫై అయిన సందర్భంలో 1-2 సబ్జెక్టులు లైట్గా తీసుకొని మిగతా గట్టిగా పట్టుకొని చదివినా కూడా క్వాలిఫై అవ్వచ్చు. కాకపోతే అది మీకు మెయిన్స్లో ప్రాబ్లం అవుతుంది, మెయిన్స్లో ఆ సబ్జెక్ట్స్ కవర్ చేయాల్సి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రిలిమ్స్లో ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే ఒక సబ్జెక్ట్ వదిలేయచ్చు. అంటే వదిలేసేట ఉదయం అని చెప్పట్లేదు, మనకి ఇన్కన్వీనియంట్ ఉన్నది టాపిక్స్ కానీ, లేదంటే మనం గ్రిప్ తెచ్చుకోలేకపోతున్నాం, మనం వదిలేసినా సరే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వచ్చు. మెయిన్స్లో అట్లా కాదు, ఫుల్ సిలబస్ నువ్వు ఈ ఇంటెన్సివ్ రివిజన్ బర్డ్ వ్యూతో ఫుల్ సిలబస్ చదవాల్సిందే, ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుందని తెలియదు ఇప్పుడుండే ప్యాటర్న్లో. ఇక చివరి పాయింట్ ఐదోది రీడింగ్ వర్సెస్ రైటింగ్.
ప్రిలిమ్స్లో నీకు రైటింగ్ ప్రాక్టీస్ అన్నది డిమాండ్ లేదు, మెయిన్స్లో ఉంది రైటింగ్ ప్రాక్టీస్. ఎందుకంటే నువ్వు ఎన్ని నిమిషాల్లో నీ పాయింట్స్ అన్ని పెట్టగలుగుతున్నావు, రిక్వైర్డ్ టైంలో పెట్టగలుగుతున్నావు లేదు, ఇవన్నీ టెస్ట్ చెక్ చేసుకుంటావు. ప్లస్ హ్యాండ్ రైటింగ్ కూడా నీకు అలవాటు అవుతుంది. కానీ ప్రిలిమ్స్ మాత్రం జస్ట్ రీడింగ్, ఫోకస్డ్, ఎక్స్టెన్సివ్ క్లారిటీతో ఈ రీడింగ్ చేస్తే నేను ప్రిలిమ్స్లో క్వాలిఫై కావచ్చు. ఇది మిమ్మల్ని ఇట్లా చేయమని నేను చెప్పట్లేదు, కానీ చాలామంది ప్రిలిమ్స్ మెయిన్స్ చదువుతూ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వక అట్లా మెయిన్స్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదువుతూ ప్రిలిమ్స్ మాత్రం అవ్వదు. అంటే మనలో ఏ తేడా ఉంది? ప్రిలిమ్స్ మాత్రం ఇవి అవసరం, మెయిన్స్కి ఇవి అవసరం. మెయిన్స్కి వెళ్ళే ముందు మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు కాబట్టి ఇవన్నీ మనం అప్లై చేసుకుంటాం. కాబట్టి ఈ వీడియో ద్వారా కూడా మీరు మీ స్ట్రాటజీలు మీకుంటే మీరు డైవర్ట్ కావద్దు, డిస్టర్బ్ కావద్దని నా విన్నపం. థ్యాంక్ యూ.